బులెటిన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తొలి పంపు హౌస్ పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై ఆరా తీశారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ద్వారా అశ్వాపురం మండలంలోని సుమారు 16,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు మంత్రి. ఫస్ట్ ప్యాకేజీగా ఉన్నటువంటి మారెండపాడు ఎత్తిపోతల పథకం దీని ఆయకట్టు వచ్చి 16,000 ఎకరాలకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషను ఈ జూన్కే కంప్లీట్ కావాల్సిందే. కొన్ని సాంకేతికపరమైనటువంటి కారణాలతోటి 2 నెలల రోజులు డిలే అయిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కారం చేసి ల్యాండ్ ఎక్విజిషన్తో సహా ఏ సమస్య ఉన్నా సరే ఏజెన్సీని రేపు జూలై ఆఖరికల్లా ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభం కావాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది మొట్టమొదటి హెడ్ వర్క్స్లో ఉన్నటువంటి నియోజకవర్గం. పినపాక నియోజకవర్గాన్ని దాటుకొని మనం నీళ్లు తీసుకెళ్ళాలి మిగతా జిల్లా అన్ని నియోజకవర్గాలు. అందుకనే పాయంగారి నియోజకవర్గంలో ముందు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మిగతా నియోజకవర్గాలకు అందరికీ పోవాలనేది మా కోరిక.